ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీహార్ జైలు నుండి లేఖ విడుదల చేశారు. కోర్టులో ఆమె చెప్పదలుచుకున్న అంశాలను 4 పేజీలతో కూడిన లేఖలో పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేదని లేఖలో స్పష్టం చేశారు. తనకు ఎలాంటి ఆర్థికపరమైన లాభం చేకూరలేదని క్లారిటీ ఇచ్చారు. ఈ కేసులో తాను బాధితురాలని, లిక్కర్ కేసులో తనను బలిపశువును చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. లిక్కర్ కేసులో తాను తప్పు చేశాననడానికి ఈడీ వద్ద ఎలాంటి ఆధారాలు లేవని కవిత లేఖలో పేర్కొన్నారు. 2.5 ఏళ్ల కేసు విచారణలో ఎలాంటి సాక్ష్యాలు లభించలేదన్నారు. ఈ కేసులో అరెస్ట్ అయిన ఇతర నిందితులు స్టేట్మెంట్తో తనను అరెస్ట్ చేశారని ఆరోపించారు. ఈ కేసులో సీబీఐ, ఈడీ ఇన్వెస్టిగేషన్ కన్నా మీడియా విచారణ ఎక్కువగా జరుగుతుందన్నారు. తన మొబైల్ నెంబర్ను అన్ని ఛానల్లో వేసి తన ప్రైవసీకి భంగం కలిగించారని పేర్కొన్నారు. తన రాజకీయ పరపతిని దెబ్బతీసే విధంగా వివరిస్తున్నారని ఈ లేఖలో కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఈడీ దగ్గరున్న 95% కేసులన్నీ విపక్ష పార్టీ నేతలకు సంబంధించినవేనని కవిత లేఖలో పేర్కొన్నారు. వారు బీజేపీలో చేరిన వెంటనే కేసుల విచారణ ఆగిపోతుందని ఆరోపించారు. విపక్ష నేతలు నోరు మూసుకోవాలని, లేదంటే ఈడీని పంపుతామని పార్లమెంట్ సాక్షిగా బీజేపీ నేతలు బెదిరించారని తెలిపారు. ఈడీ, సీబీఐ విచారణకు తాను సిద్ధంగా ఉన్నానని, తప్పక అధికారులకు సహకరిస్తానని స్పష్టం చేశారు. ఇప్పటికే తాను 4 సార్లు విచారణకు హాజరయ్యానని, బ్యాంకు వివరాలు, ఫోన్లు కూడా అధికారులకు ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు. కానీ అధికారులే తన ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించారని మండిపడ్డారు. రాజకీయంగా, వ్యక్తిగతంగా తన ప్రతిష్టను దిగజార్చారని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. తీహార్ జైలు నుంచి కవిత విడుదల చేసిన లేఖకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. చెప్పండి ప్రశాంత్, కవిత రిలీజ్ చేసిన లేఖలో ముఖ్యమైన అంశాలు ఏమున్నాయి? తేజస్వి, ఇక ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన అంశం పైన గత ఏదైతే తిహార్ జైల్లో ఉన్న కవిత ఒక బహిరంగ లేఖ రాశారు. ఒక 4 పేజీలతో కూడిన ఒక లేఖను విడుదల చేశారు. అక్కడ కూర్చున్న విషయాలను మాత్రం ఆమె క్రోడీకరించారు. ప్రధానంగా ఆమెను రాజకీయ కుట్రతోనే కేసు పెట్టారు తప్ప వేరే వ్యక్తుల స్టేట్మెంట్ ఆధారంగా నన్ను అరెస్ట్ చేశారు. ఇది రాజకీయ కుట్రనే తప్ప నేను ఎలాంటి లిక్కర్ స్కామ్ లో నేను భాగస్వామిని కాదు, నాకు ఎలాంటి సంబంధం లేదనేది కూడా ప్రధాన అంశంగా చెప్పుకుంటూ వచ్చారు. ఆ తర్వాత ఈడీ దగ్గర ఉన్న కేసులన్నీ కూడా ఏదైతే 95% విపక్ష పార్టీలదే, ఏదైతే మిగతా బీజేపీలో అంటే ఇప్పుడు బయట ఏ స్కామ్ చేసినా కూడా అంటే ఆరోపణలు ఎదుర్కొన్నప్పటికీ కూడా బీజేపీలోకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఒక పునీతులు అయిపోతారు. ఖచ్చితంగా వారికి ఎలాంటి వారిపైన ఈడీ రైట్స్, సిబిఐ రైట్స్ ఉండవు అనేది కూడా ఆమె చెప్పుకొచ్చారు. దాదాపు బీజేపీలో చేరిన వెంటనే కూడా ఆగిపోతుంది అనేది కూడా ఇది పార్లమెంట్ సాక్షిగా కూడా ఇది బహిర్గతమైందంటూ కూడా ఆ లేఖలో పేర్కొన్నారు. మొత్తానికి ఇక నోరు మూసుకోకపోతే ఈడీని పంపుతామనేది కూడా బీజేపీ ప్రధానంగా ఇప్పుడున్న విపక్ష నేతలకు సంబంధించిన నేతలందరినీ కూడా బెదిరిస్తుందనేది కూడా ఈ లేఖలో ఆమె రాసుకున్న ఒక అంశంగా చెప్పవచ్చు. దాంతో పాటు విచారణకు నేను ఇప్పటికీ ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించి విచారణకు సహకరించినందుకు కూడా నేను సిద్ధంగానే ఉన్నా. ఏ విచారణకైనా నా బ్యాంక్ అకౌంట్స్ పూర్తిగా వారికి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఇచ్చాను. దాంతో పాటు ప్రతి విచారణకు నేను హాజరవుతూ ఉన్నాను. కానీ అయినప్పటికీ కూడా 2 సంవత్సరాలుగా ఎటు తేల్చకుండా నన్ను సాగదీస్తూ నన్ను ఈ లిక్కర్ స్కామ్ లో భాగస్వామ్యం చేశారు. మిగతా వారి యొక్క స్టేట్మెంట్ ను ఆధారంగానే నన్ను అరెస్ట్ చేశారు తప్ప దీంట్లో ఎలాంటి పురోగతి, ఇక నేను దీంట్లో లిక్కర్ స్కామ్ లో ఉన్నట్టుగా కూడా ఎలాంటి రుజువులు ఇంకా ఈడీ కూడా తేల్చలేదనేది కూడా ఆమె లేఖలో చెప్పింది. దాంతో పాటు బ్యాంకు ఇప్పటికే దర్యాప్తు సంస్థకు కూడా నేను ఫోన్లు ఇచ్చాను. గతంలో కూడా నా పైన ఆరోపణలు చేశారు. ప్రధానంగా నా ఫోన్ మొత్తానికి పూర్తిగా డ్యామేజ్ చేశాను అన్నాను. కానీ నా ఫోన్లు మిగతా నాకు సంబంధించిన వ్యక్తుల ఫోన్లు కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఈడీ దగ్గరలో ఉన్నాయి. అయినప్పటికీ కూడా ప్రతి ఒక్క అంశానికి సంబంధించి ప్రతి దానికి నేను సహకరిస్తున్నప్పటికీ కూడా నన్ను చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు అనేది కూడా ఆమె చెప్పి దానికి సంబంధించి ప్రధానమైన ఇంకొక ఆరోపణ చేసింది. రాజకీయంగా నన్ను దెబ్బతీయడానికి, వ్యక్తిగతంగా నా ప్రతిష్టను దెబ్బతీయడానికి ఇక మిగతా ఈడీ రాజకీయ పార్టీలు చాలా ప్రయత్నాలు ఉన్నాయి. అదొక విషయం అయితే మీడియాలో కూడా నా వ్యక్తిగత ప్రయోజనాలు దెబ్బతీయడానికి నా ఫోన్ నెంబర్లు ఇచ్చి నన్ను
ని డ్యామేజ్ చేస్తా ఉన్నారు అనేది కూడా ఆమె ప్రధానమైన ఆరోపణ చేస్తా ఉంది. ఏదైతే నా ఫోన్ నెంబర్ ఇచ్చి దానిలో ట్రోల్ చేస్తా ఉన్నారు, ఆ ఫోన్ నెంబరు ఈ ఈ లిక్కర్ రాణి అంటూ కూడా చాలా ఇబ్బందులకు గురి చేసే వ్యక్తిగత ప్రయోజనాలు, అంటే వ్యక్తిగత ఇమేజ్ ని డ్యామేజ్ చేసే విధంగానే ఆమె నా ఫోన్ నెంబర్లు ఇచ్చి ఈ విధంగా మీడియాలో లీక్ చేస్తా ఉన్నారనేది కూడా ఆమె ప్రధానమైన ఆరోపణ చేసింది. మొత్తానికైతే నా ప్రైవసీకి భంగంగా ఉన్నారు, ఇక్కడ నేను ఎలాంటి తప్పు చేయలేదనేది కూడా ఆ లేఖలో, ఆ 4 లేఖలో సారాంశం, అంటే 4 పేజీలతో కూడిన లేఖను మాత్రం ఆమె విడుదల చేసిన సందర్భం కనబడుతుంది. మొత్తానికైతే ఆ లేఖ సారాంశం ఒకవైపు అయితే, ప్రధానంగా ఆమె చెప్పుకొచ్చిన అంశం ఆమె యొక్క వ్యక్తిగత ప్రతిష్టను, ఆమె రాజకీయ పరంగా ఎదుగుతున్న నేపథ్యాన్ని పూర్తిగా డ్యామేజ్ చేయడానికే ఇటు రాజకీయ పార్టీలతో పాటు మీడియా కూడా పూర్తిగా సహకరిస్తుందన్నది కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భం కనబడుతోంది. మనం చూసాం ఇక ఆమెకి ఏదైతే ఆమె కస్టడీ కూడా ముగిస్తుందన్న నేపథ్యంలో ఆమె ఒక పిల్ వేశారు. ఖచ్చితంగా నాకు తన కుమారుడికి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి నాకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలనేది కూడా ఆమె ఏదైతే కోర్టును విన్నవించిన పరిస్థితి. కానీ కోర్టులో ఏదైతే ఈడీకి సంబంధించిన ప్రతివాదులు ఆమెకు బయటకు వెళ్తే మాత్రం ఆమె ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించిన ఎవిడెన్స్ అన్నింటినీ కూడా తారుమారు చేస్తుంది, ప్రభావితం చేస్తుంది కేసుకు సంబంధించి. కాబట్టి ఆమెకు ఇంకా కస్టడీని పొడిగించాలనేది కూడా వారు కోరిన నేపథ్యంలో కోర్టు కూడా ఆ విధంగానే మరొక కస్టడీ కూడా పొడిగించిన నేపథ్యం కాబట్టి ఆ కేసుకు సంబంధించిన అంశం ఒక వైపు అయితే, మరొక వైపు ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఈ యొక్క ప్రజాప్రతినిధులు కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రధానంగా ఇక కవిత యొక్క లిక్కర్ స్కామ్ కు సంబంధించిన అంశాన్ని తెర మీదకి తీసుకొస్తా ఉన్నారు. మిగతా విపక్ష పార్టీ నాయకులు దాంట్లో కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా ఈ యొక్క ఆమె రాసిన లేఖ ద్వారా మాత్రం ఆమెకు సమాజానికి కొంత విడమీర్చి చెప్పే ప్రయత్నం మాత్రం చేసింది. ఖచ్చితంగా నేను ఎలాంటి లిక్కర్ స్కామ్ లో నేను లేను, అయినప్పటికీ కూడా నన్ను వ్యక్తిగతంగానే టార్గెట్ చేసి దీంట్లో నన్ను ఇరికిచ్చారనేది కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ లేఖలో మాత్రం పొందుపరిచిన అంశాలు చెప్పొచ్చు తేజస్వి.